ఇక్కడ భగవద్గీత అంటే ఇక్కడ మనము ఏదో విషయం ఆధ్యాత్మికమైనటువంటి విషయం కాకుండా నిత్య జీవితంలో భగవద్గీత అని మనం ముందరికి తీసుకెళ్తున్నాం. అంటే భగవద్గీత అంటే ఏదో వయసు అయిపోయిన తర్వాత మనం తెలుసుకొని అనేటువంటి భావన లేకుండా నిత్యము మనం ఏ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్ నుంచి కూడా ఈ జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో డే టు డే లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు కూడా మనకు అన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో సర్వకాల సర్వావస్థల్లో ఈ జ్ఞానాన్ని మనము ఆచరించాలని లేదా వాటిని అక్కడ అవలంబించాలని మనము అప్లికేషన్గా మనం ఈ భగవద్గీత నిత్య జీవితంలో భగవద్గీత అనేటువంటి నామంతో మనం ముందరికి తీసుకెళ్తున్నాం. అందుగా మనము మన ఆచార్యులందరినీ స్మరిస్తూ మనము ముందరికి వెళ్దాము. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఆచార్య పరంపర అందరినీ కూడా ప్రార్థిస్తూ వాళ్ళ పాదాలను ఆశ్రయిస్తూ ఆ జ్ఞానము మనకు ఆచార్య పరంపరగా మనకు రావాలని, ఆ దయ మనకు కలగాలని, ఆ అర్థం చేసుకునే సామర్థ్యాన్ని మనకు ఆ ఆచార్యులు కూడా మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ భగవద్గీతకి జై. సరే, మనము ఇంతవరకు మనం 2వ అధ్యాయం అంటే ఇప్పుడు మనము సాంఖ్యయోగాన్ని మనము భగవంతుడు మనకు ఉపదేశిస్తున్నారు. మనం చక్కగా వినడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మనకు ఇప్పుడు 7వ శ్లోకంకి వచ్చాము. ఇది 2వ అధ్యాయంలోనే చాలా చాలా ఉన్నతమైనటువంటి శ్లోకం, చాలా ఉత్కృష్టమైనటువంటి, చాలా మనకు చాలా అంటే మన భాషలో చెప్పాలంటే ఎంతో లాభదాయకమైనటువంటి జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడు మొదలు పెడతాము, అర్జునుడు ఎప్పుడు మొదలు పెడతారో అప్పుడు కూడా మనం కూడా మొదలు పెట్టాలని ఆ దశని, ఆ ఫేజ్ని మనకి ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. ఈరోజు చాలామందే వచ్చారు కాబట్టి ఆ సౌభాగ్యం ఊరకే ఎవరికి రాదు. ఈ భగవద్గీత తెలుసుకోవడం అంటేనే మనం ఎన్నో జన్మల్లో ఎంతో సుకృతి చేస్తే తప్ప మనకు ఇటువంటి సదవకాశం, గొప్ప సువర్ణ అవకాశం మనకు లభించదని ఇక్కడ ఎవరు విన్నా కూడా భగవద్గీత అది మహాయజ్ఞం అవుతుంది. మిమ్మల్ని ఎవరైనా స్పృశించినా కూడా అది కూడా పరమ పవిత్రం అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహము ఇక్కడ లేదు. కాబట్టి ఈ ప్రోత్సాహంతో మనము భగవద్గీతని ముందరికి తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ప్రేరణగా ఒక చిన్న కథ మనం తెలుసుకుందాం. ఎందుకు మనం అధ్యయనం చేయాలి అనేటువంటిది. ఒక రాజ్యంలో మహామంత్రి పోస్ట్ ఖాళీగా ఉందట. అంటే ఒక రాజ్యంలో మహామంత్రికి వయసు అయిపోయింది, రిటైర్డ్ అయిపోయారు. ఇప్పుడు కొత్త మంత్రిని మనము వెతికి పెట్టాలి కదా. దానికి మహామంత్రి అంటే సామాన్యమైనటువంటి పోస్ట్ అండి, చాలా పెద్ద పదవి. మహామంత్రి అంటే అన్ని యుక్తులు, అంత పరిజ్ఞానం ఆయనకు ఉండాలి. అలాంటి మహామంత్రిని మనము సెలెక్ట్ చేయాలి. కాబట్టి ఆ రాజ్యంలో ఆ రాజు ఎన్నో పోటీలు పెట్టారు. రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ కూడా చాలామందే పాల్గొన్నారు. అందులో పోను అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత లాస్ట్ పరీక్ష, ఫైనల్ పరీక్ష, మామూలు టెస్ట్, సెమీఫైనల్, ఫైనల్కి వెళ్ళాలి కదండి. 3 మాత్రం ఫైనల్కి వెళ్ళారట, ఫైనల్ టెస్ట్కి. అర్థమవుతుంది కదండి. ఆ ఫైనల్ పరీక్ష రేపు జరుగుతుంది అనగా ఈరోజు రాజ్యంలో అందరూ ఒక రూమర్, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారట రేపు పరీక్ష గురించి. ఏముంటుంది ఆ పరీక్ష అంటే, ఆ పరీక్షలో ఆ ముగ్గురిని ఒక పెద్ద గదిలో వేసేస్తారట ఆ రాజకోటలో. ఆ గదిలో వేసేసిన తర్వాత ఎవరైతే ఆ గదిలో నుంచి బయటకు ఎవరైతే మొదట వస్తారో వాళ్ళనే మహామంత్రిగా నియమిస్తారు అని రాజ్యంలో ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారట. ఈ ముగ్గురు కూడా విన్నారు. సరే అని అందులో ఇద్దరు ఏం చేశారు, చాలా యాక్టివ్ వాళ్ళు అనమాట వాళ్ళు. సరే, ఈ రాజకోటలో ఎన్ని సొరంగ మార్గాలు ఉన్నాయి, సీక్రెట్ దారులు ఉంటాయి కదండి, లేదా అండర్ గ్రౌండ్స్ ఉంటాయి కదండి. దాని ద్వారా ఏం చేయాలి, ముందుగా ఎవరైతే డోర్ని ఓపెన్ చేసి బయటకు వస్తారో వాళ్ళే మినిస్టర్ అని ఇద్దరు వెతకసాగారట. ఎన్ని మార్గాలు ఉన్నాయి, షార్ట్ కట్స్ ఉన్నాయని. సరే, తెల్లవారైపోయింది. అయిన తర్వాత ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఒక గదిలో బంధించారట, తలుపులు వేసుకున్నారట. ఆ తర్వాత ముగ్గురిలో ఇద్దరు మాత్రం చాలా చాలా యాక్టివ్గా ఉన్నారట, చాలా చురుగ్గా ఉన్నారట. ఇద్దరు వెతుకుతూ ఉన్నారనమాట, ఏది అడ్డదారి, ఏది సులభమైన మార్గం, దేంట్లో నుంచి మనం బయటకి మొదట ఫస్ట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి. వెతుకుతున్నారట, ఇద్దరు చాలా చాలా అన్వేషిస్తూ ఉన్నారట.
అన్వేషించి చాలా అలసిపోయారట. అలసిపోయిన తర్వాత ఒక్కడు మాత్రం హ్యాపీగా రిలాక్స్గా ఇలా చైర్లో కూర్చున్నాడట. అతను వీళ్ళిద్దరూ వెతికిన తర్వాత లేచి వెంటనే మన గుమ్మద్వారం ఉంది కదండి, దాన్ని ఓపెన్ చేసి బయటకు వచ్చేసాడు. ఈ ఇద్దరు ఇలానే చూస్తూ ఉన్నారట. ఎప్పుడైతే మెయిన్ డోర్స్ని ఓపెన్ చేసుకుని బయటకు వెళ్ళాడో ఆ డోర్ బయట మహారాజు నిలబడి వెంటనే మీరే కాబోయే మహామంత్రి అనేసి చప్పట్లు, అందరూ చప్పట్లు కొట్టారట. ఎలా కొడతారట చప్పట్లు? మరి మహామంత్రి సెలెక్ట్ అయిన తర్వాత మీరు అభినందించరా అంటే ఇందులో ఇద్దరు చాలా కష్టపడ్డారు, కానీ ఒక్కరు మాత్రము అంటే ఇద్దరు బుద్ధిబలాన్ని ఉపయోగించారు. ఇంకా మిగతా వారు ఏం ఉపయోగించారు? బుద్ధిబలాన్ని ఉపయోగించారు. వాళ్ళు శరీర బలాన్ని, భుజబలాన్ని ఉపయోగించారు. వీళ్ళు ఈ ఒక్కడు మాత్రము బుద్ధిబలాన్ని ఉపయోగించారట. అంటే అన్ని పరిస్థితుల్లో మనము కష్టపడాల్సిన అవసరం లేదండి. మన యుక్తితో మనకు తెలివి ఉంటే, మనకు ప్రజ్ఞ ఉంటే, ఇంటెలిజెన్స్ ఉంటే మనం త్వరగా ఆ సమస్య నుంచి బయటకు వచ్చేయచ్చు అని ఈ వృత్తాంతం మనకు చూపిస్తుంది. కృష్ణదాస్ ఇక్కడికి రండి, ముందరికి ఇక్కడ కూర్చోండి. వెనకాల ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చుంటే ఇక్కడికి రండి, అక్కడ కూర్చోండి ప్లీజ్. కమ్ అండ్ సిట్ హియర్. కాబట్టి ఇందు మూలంగా మనకు అర్థమైంది ఏంటండి, ఇప్పుడు మనకి ఈ కలియుగంలో ఉండేటువంటి ఈ కష్టమైన సమయాలలో, కష్టమైన సందర్భాల్లో, పరిస్థితులలో మనకు కావాల్సింది భుజబలమే కాదండి, బుద్ధిబలము. ఆ బుద్ధిబలం ఉంటే మనము ఎటువంటి సమస్య నుంచి త్వరగా మనము బయటపడవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ బయటపడేయడానికి మార్గం ఏదైనా ఉందిరా అంటే ఇక్కడ గదిలో నుంచి బయటకు వచ్చాడు, మనం ఏం చేయాలి? ఈ శరీరంలో నుంచి బయటకు రావాలి. అవునా కదండి? సకల బాధలు దేనివల్ల వస్తున్నాయంటే ఈ శరీరాన్ని తీసుకోవడం వల్లే వస్తున్నాయి. కాబట్టి ఈ శరీరం నుంచి మనం సునాయాసంగా ఈజీ మార్గం ద్వారా మనం ఎలా బయటకు రావాలి అనేటువంటి జ్ఞానాన్ని బోధించేదే శ్రీమద్ భగవద్గీత అని ఇక్కడ మనకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉన్నారు. అంతే కదండి. ఇంకా మనం ఏ మార్గాన్ని అవలంబించినా కూడా ఈ మహాసాగరం, ఈ భవసాగరం నుంచి మనం బయటకి రాలేము. అంటే ఆత్మ మనిషి శరీరం తీసుకుంటుంది, రకరకాల శరీరాలు తీసుకుంటూ పోతుందే తప్ప ఆ శరీరంలో నుంచి బయటకు ఎలా రావాలో ఆలోచించేటటువంటి పరిజ్ఞానము ఇప్పుడు చూడండి. చాలామంది చెబుతూ ఉంటారు, మనిషి శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆత్మ ఆ శరీరం చుట్టూనే తిరుగుతుంది అంటారు. తిరిగేది ఎందుకు తెలుసా? మళ్ళీ ఆ శరీరంలోనికి ప్రవేశించడానికి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? మనకు కష్టమని తెలిసినా, జైలు అని తెలిసినా కూడా దానిలోకే వెళ్ళడానికే మన మనసు మొగ్గు చూపుతుంది. ఎందుకు? కష్టాన్ని ఎవరైనా కొట్టి తెచ్చుకుంటారండి? మరి అది కష్టము అనే మనకు అర్థం కావాలి కదా, ఆ జ్ఞానం మనకు ఉండాలి కదా. ఆ జ్ఞానాన్ని బోధించేదే శ్రీమద్ భగవద్గీత. అండ్ అలాగే చెప్తున్నారు, ఈ లోకంలో ఎందుకండి శరీరం నుంచి బయటకు రావాలి? మనం చాలా హ్యాపీగా ఉన్నాం కదా ఈ శరీరంలో. హ్యాపీగా ఉన్నామా? కష్టాలు పడుతూ ఉన్నామా? దేనికోసం కష్టాలు పడుతున్నాం? ఆనందం కోసం. సరే, ఆ ఆనందాన్ని ఇంకా ఏ మార్గం ద్వారా మనం పొందవచ్చా అంటే తప్పకుండా ఉందని ఇక్కడ భగవద్గీత మనకు రెడీగా సంసిద్ధంగా ఇక్కడ ఉన్నది. మరి మనం ఏం చేస్తున్నాం? లేదండి, నేను ఈ శరీరమే, నేను ఆత్మని మర్చిపోయి నేను ఈ శరీరమే అని ఎన్నో మార్గాల ద్వారా బయటకు వెళ్ళిపోయి ఆనందం కోసం అష్ట కష్టాలు పడుతున్నాం. అంటే నేను రిచెస్ట్ మ్యాన్ అవుతేనే సంతోషంగా ఉంటాను, నాకు పేరు ప్రతిష్టలు ఉంటేనే సంతోషంగా ఉంటాను, నాకు అన్నం ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను, నాకు అనుచరులు ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. ఇలా అజ్ఞాన మార్గాల్లో మనం వెళ్ళిపోయి తీరా అక్కడ ఆనందాన్ని పొందలేక, సంతృప్తి పొందలేక మళ్ళీ తిరిగి బాధపడుతూ ఉన్నాం. అవునా కదా? ఇందులో మార్గంగా ఒక రాజ్యంలో రాజ్యంలో రాజు ఉన్నారు, మహారాణి ఉన్నారు. ఒక చాకలి ఆవిడ రోజు బట్టలు ఉతికి ఐరన్ చేసి మహారాణి దగ్గరికి తీసుకెళ్ళేది. వెళ్తూ ఉండగా రోజు వెళ్ళేది, అమ్మ మీరు బాగున్నారా అని రాణిగారిని అడిగేది. ఆ రాణిగారు ఈ చాకలి ఆవిడని, అమ్మ మీరు కూడా బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా అని అడిగేవారు. ఒకరోజు ఏమైందంటే ఈ చాకలి ఆవిడ బట్టలన్నీ తీసుకొని రాణిగారి దగ్గరికి వెళ్ళింది. రాణి దగ్గరికి వెళ్ళగానే అన్ని బట్టలన్నీ ఇచ్చేసి బోరున ఏడ్చేసిందట. సడన్గా ఏడ్చింది, ఎంతో దుఃఖంలో ఏడ్చేస్తుందనమాట. ఇంకా మనం ఏడ్చేవాళ్ళని, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏమైంది అన్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ఏడ్చేస్తారు వాళ్ళు. అందుకని రాణిగారు అవన్నీ అడగకుండా ఎంత దుఃఖంలో ఉందో అని చెప్పి ఆమె కూడా ఏడవసాగితే వెంటనే రాజుగారు వచ్చారు. రాజుగారికి రాణిగారు అంటే మహాప్రాణం. అంటే రాణి కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. అంటే రాజ్యంలో కాదండి, మహాసభలో కాదు, పర్సనల్గా ఆయన యొక్క వైఖరి ఇలానే ఉంటుంది. అయ్యో రాణిగారు ఏడుస్తున్నారా? రాణి దిగులుగా ఉంటేనే ఏడుపు వచ్చే రాణి
రాణిగారు బోరుని ఏడుస్తుంటే రాజుగారు కూడా ఏడుస్తున్నారు. రాజుగారు కూడా ఏడ్చారు. ఇంకా మహామంత్రి వచ్చారు. ఏమయ్య రాజుగారు ఏడుస్తున్నారు, ఏమైంది అయ్యో ఏమి జరిగిందో అని ఆయన ఏడుస్తున్నారు. ఆయన చూసి సర్వసైన్యాధ్యక్షుడు ఏడుస్తున్నాడు. వీళ్ళందరినీ చూసి ప్రజలందరూ కూడా వీళ్ళందరూ ఏడుస్తున్నారు, మేము ఏడవకపోతే బాగుండదేమో అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఇక్కడ చాకలి ఆవిడ ఎందుకు ఏడుస్తుందో ఎవరికి తెలియదు. రాణి అడగలేదు, రాజు అడగలేదు, మహామంత్రి అడగలేదు, సైన్యాధ్యక్షుడు అడగలేదు. వాళ్ళని చూసి ఊరిలో రాజ్యంలో ఉండే ప్రజలందరూ ఏడ్చారటండి. ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికి తెలియదు. ఆ మార్గంలో ఒక సాధువు వెళ్తున్నారట. ఆ సాధువు వెళ్ళి, అయ్యా మీరు ఎందుకు ఏడిపిస్తున్నారు, విలపిస్తున్నారు, ఏమి కారణము అన్నాడు. మా పక్కింటి వాడు ఏడ్చాడు కాబట్టి నేను ఏదో మొహమాటానికి ఏడుస్తున్నాను అన్నాడు. అలా అందరినీ అడుక్కుంటా పోగా సైన్యాధ్యక్షుడి దగ్గరికి వచ్చిందట. ఆయన్ని అడిగితే నేను మా మహామంత్రి గారు ఏడుస్తున్నారండి, నేను ఏడవకపోతే బాగోదు అని నేను ఏడ్చాను అన్నాడట. మహామంత్రి అంటే మా రాజుగారు ఏడ్చారు. మరి రాజుగారు మీరు ఎందుకు ఏడ్చారయ్యా అంటే, మా రాజుగారు ఏడ్చారు కాబట్టి నేను ఏడ్చా. ఆమె ఏడుస్తా, నవ్వితే నవ్వుతా. ఇంట్లో నా ఇది అది నేను బయటికి చెప్పకూడదు. రాణిగారిని అడిగారట, అమ్మ రాణిగారు మీరు ఎందుకమ్మా ఏడుస్తున్నారు, మీ వల్లే అందరూ ఏడుస్తున్నారు అంటే, ఏమో నాకు తెలియదు, నా చాకలావిడ ఆమెకి నాకు ఎంతో అనుబంధం ఉంది, ఆమె ఏడ్చింది నేను ఏడ్చాను అన్నాడు. ఆమెని వెళ్ళి అడిగితే, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా గాడిద పిల్ల చనిపోయింది అందుకే ఏడుస్తున్నాను అన్నదట. అంటే మొత్తం రాజ్యం అంతా ఎందుకు ఏడుస్తున్నారండి, ఒక చిన్న గాడిద పిల్ల చనిపోయింది అందుకు రాజ్యం అంతా ఏడుస్తున్నారు. చూడండి, కారణం లేకుండా, ఒక లక్ష్యం లేకుండా, ఒక జ్ఞానం లేకుండా అందరూ కూడా దేని మీద పడి ఏడుస్తున్నారు, ఈ భౌతిక ప్రపంచం మీద పోయి ఏడుస్తున్నారు. అయ్యా ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడైనా ఆనందం దొరుకుతుందా, నాకు ఎక్కడైనా సంతోషం దొరుకుతుందా, నాకు ఎక్కడైనా సంతృప్తి దొరుకుతుందా అని ఈ భౌతిక ప్రపంచం మీదకి వెళ్ళి మనము ఏడుస్తున్నాము. కానీ సాధిస్తున్నామా, సాధించడం లేదు. ఆ దుఃఖానికి గల కారణాన్ని మనం కనిపెట్టడం లేదు. కానీ ఇక్కడ మనం అందరూ కూడా విలపిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అనే దానికి ఈ శ్లోకం, ఎప్పుడైతే ఈ 2.7 శ్లోకం వెరీ వెరీ అప్రోప్రియేట్ టు దిస్ రియల్ కంటెక్స్ట్, ఈ సందర్భానికి ఈ శ్లోకం ఎంతో సముచితంగా ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారో, మనమందరం ఎందుకు ఏడుస్తున్నామో ఈ శ్లోకం మనకు వివరణ ఇవ్వబోతుంది. భగవంతుడు మనకు సూత్రప్రాయంగా ఉపదేశిస్తున్నారు. మనం అందరూ చక్కగా వినడానికి ప్రయత్నం చేద్దాం. చివరిలో ఎందుకు ఏడవకూడదో, ఎందుకు ఏడవాలో కూడా మనకు అర్థమయ్యేటట్లు బోధిస్తారు. అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా ఆయన మనకు ఉపదేశం చేస్తారు. ఇందులో భాగంగా కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయసానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నం అంటున్నారు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అర్జునుడు అడిగాడండి, అయ్యా ఇంతవరకు నాకు యుద్ధం చేయడానికి ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదో ఇంతవరకే మీకు చెప్పి ఉన్నాను, నేను కృపయా పర్యావిష్టం అని చెప్పాను. అయ్యా నాకు నా స్వజనుల మీద నాకు దయ ఉంది, ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళని నేను చంపలేను, చంపితే నాకు పాపం వస్తుంది అని చెప్పేశారు. మళ్ళీ ఇంకా ఏమంటున్నారు, కార్పణ్య దోషోపహత స్వభావ అంటున్నారు. కార్పణ్యం అంటే ఏంది ఇక్కడ చెప్తున్నారండి, ఇది మనకు వర్తిస్తుంది, అర్జునుడికి వర్తిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అయ్యా ఇక్కడ అర్జునుడు 2 విధాలుగా చెప్తున్నారండి. చాలా చాలా ముఖ్యమండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ టు అవర్ లైఫ్, డే టు డే లైఫ్. ఇక్కడ అర్జునుడు ఏ స్థాయిలో ఉన్నారో మనం కూడా ఆ స్థాయిలోనే ఉన్నాం. మనం బాగా అర్థం చేసుకుంటే ఈ సందర్భాన్ని, ఈ పరిస్థితిని మనం అందరూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేయించడానికి భగవంతుడు ప్రయత్నిస్తారు. ఇక్కడ కార్పణ్య దోషం ముందేమన్నారు, కృపయా పర్యావిష్టం అన్నారు. అయ్యా నాకు దయ ఉంది అన్నారు. మరి రెండో వాక్యంగా ఏమడుతున్నారు, ఇక్కడ కార్పణ్య దోషం అంటారు. అయ్యా కార్పణ్య దోషం అంటే ఏంటో, మనకు కలిగిన కార్పణ్యం ఏంటో, అర్జునుడికి కలిగినటువంటి కార్పణ్యం ఏంటో ఇక్కడ అర్థం చేసుకుందామండి. సరే, ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు, 2 సందేహాలు. ఒకటి, ఆయన సందేహాల్ని భగవంతుని మీద ముందర పెడుతూ ఉన్నారు. అయ్యా నాకు 2 సందేహాలు ఉన్నాయి. ఒకటి కార్పణ్యం అయిపోయింది అంటే, నేను ఎందుకు యుద్ధం చేయాలి అంటే ఇక్కడ అంటున్నారు ఆయన, నేను యుద్ధము చేయాలా వద్దా, ఇది ఒక సందేహం. రెండవది, నా జీవిత లక్ష్యాన్ని నేను ఎలా సాధించుకోవాలి. కానీ అందరూ ఎలా చెప్తారంటే, అయ్యా అర్జునుడికి ఆయనకి ఏదో హృదయ దౌర్బల్యం ఉంది, ప్రేమ ఉంది కాబట్టి యుద్ధం చేయాలా వద్దా అని మాత్రమే అడిగాడు అని అనుకుంటారండి. కానీ ఈ శ్లోకం యొక్క పరమార్థం ఏంటంటే, అర్జునుడు 2 సందేహాలు అడిగాడు. ఒకటి ఏంటి అంటే, యుద్ధం చేయాలా వద్దా. మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను.
యుద్ధం చేయాలా? ఏంటండి ఫస్ట్ ప్రశ్న? యుద్ధం చేయాలా వద్దా? ఇంకా రెండవది ఏంటి? నా జీవిత లక్ష్యాన్ని నేను ఎలా సాధించుకోవాలి? ఈ రెండు ప్రశ్నలు, ఈ రెండు సందేహాలను పరమాత్మ ముందర ఉంచారు. ఇక్కడ ఏమన్నారు? కృపయా పర్యావిష్టమయ్యా, నా బంధుజనం మీద నాకు, నా స్వజనం మీద నాకు దయ ఉంది, ప్రేమ ఉంది, నేను వాళ్ళని చంపలేను అన్నారు. మరి ఇక్కడ ఏమన్నారు పరమాత్మ? అయ్యా నీకు ఉండేది దయ కాదు, నీకున్నది హృదయ దౌర్బల్యం అని పరమాత్మ ముగించారు గత శ్లోకంలో. అవునా కదా? అప్పుడు ఇక్కడ అంటున్నారు, సరే మరి అర్జునుడి యొక్క స్వభావం ఏంటి? అర్జునుడి యొక్క స్వభావం ఆయన అనుకుంటున్నారు, నేను యుద్ధము చేయను, దానితో పాటుగా నా జీవిత లక్ష్యాన్ని కూడా నేను సాధించుకోవాలి. అర్జునుడు చాలా పరాక్రమవంతుడు, అతి ధైర్యశాలి, విద్యావంతుడు, జ్ఞాని. అయినా కూడా ఆయనకు ఉన్నటువంటి విద్య ద్వారా ఆయన ఈ విషయాన్ని, ఈ సందేహాన్ని ఎందుకు బయటకు తెచ్చాడు? అర్జునుడు కూడా పరిజ్ఞానం తెచ్చుకున్నాడు కదండి ద్రోణాచార్యుడి దగ్గర నుంచి. కానీ ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నా కూడా, ఎంత విద్య ఉన్నా కూడా, ఈ సందర్భంలో ఇటువంటి పరిస్థితిలో నేను యుద్ధము చేయను, అలాగే జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించుకోవాలి అనేటువంటి ప్రజ్ఞ ఇంకా అతని బుద్ధికి సరిపోయేంత జ్ఞానము, పరిజ్ఞానము లేదు. ఎందుకు లేదు? అవునా కదండి? అర్జునుడు అంటే సామాన్యమైన వాడు కాదండి. అందరూ చాలా తక్కువ స్థాయిలో చెప్తారు అర్జునుడి గురించి, అదైతే సరి అయింది కాదు. అర్జునుడు చాలా ప్రజ్ఞావంతుడు. కానీ ఒక్క కారణం వల్ల ఆయన తన యొక్క ప్రజ్ఞని, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క విద్యని, తన యొక్క శౌర్యాన్ని, పరాక్రమాన్ని కూడా అంటే ముసుగు పడిపోయింది. మనం ఏదైనా దిగులుగా ఉన్నామనుకోండి, చాలా దిగులుగా ఉన్నాము, మన లోపల మనకు తెలివి పనిచేస్తుందా అండి? ఒక్కొక్క సందర్భంలో పని చేయదు. అలాగే అర్జునుడు కూడా ఆ పరిస్థితిలో ఉన్నాడు కదా. మరి ఏమి చేయాలి అంటే అతనికి ఆత్మజ్ఞానం అనేది కావాలి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు కొన్ని ఉపాయాలు నేర్చుకున్నాడనండి. ఎవరి దగ్గర? నారద మహర్షులు లాంటి గురువుల దగ్గర, శాస్త్రాల నుంచి, పురాణాల దగ్గర నుంచి, అండ్ ఉపనిషత్తులు, ఈ అన్ని శాస్త్రాల నుంచి 8 ఆత్మ లక్షణాలని ఆయన నేర్చుకున్నారట చాలామంది మహర్షులతో చర్చించి. ఆ 8 ఉపాయాలు లేదా ఆత్మ లక్షణాలు ఏంటివి, ఆ గుణాలు ఏంటివి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటే, ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి చెప్తున్నారు. సర్వభూతేషు దయ. నెంబర్ 1 చెప్పాలి. నెంబర్ 1 ఏంటి? వెరీ గుడ్, చాలా బాగా వింటున్నారండి, చక్కగా వింటున్నారు. 1 దయ. అంటే ఎవరి మీద దయ అండి? దయ అంటే ఎవరి మీద? అంటే ఏంటి దాని అర్థము? అన్ని ప్రాణుల మీద దయ ఉండాలి. ఇది కదండి సర్వోన్నతమైనటువంటి పదము. మరి దయ నా స్వజనం మీదే ఉందని అని అనుకుంటున్నాడా, లేదా సర్వభూత దయ ఉంది అని అనుకుంటున్నాడా అర్జునుడు? మనందరికీ ఉందండి, సర్వభూతాల మీద దయ ఉందా? మనందరికీ సర్వ ప్రాణుల మీద దయ ఉందండి? ఒకసారి పరీక్షించుకుందామా? మన మనిషిని క్వశ్చన్ అడుగుదామా? మనందరికీ జీవదయ, భూతదయ ఉందా? ఎంతమందికి ఉంది? ఎంతమందికి లేదు? ఎంతమందికి లేదు? ఫస్ట్ క్వశ్చన్, ఎంతమందికి లేదు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీ అందరికీ ఉన్నట్లే కదా? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అలాగే మీరు ఉంచుకోండి, మేము నేర్చుకుంటాం మిమ్మల్ని చూసి. సరే, ఇక్కడ ఎప్పుడైతే అర్జునుడు భగవంతుడికి చెప్పారో, అయ్యా నాకు భూతదయ అనేది ఉంది అన్నారట. అందులో భాగంగా భూతదయ ఒకటి, శాంతి ఒకటి. శాంతి అంటే ఇక్కడ ఏం నిర్వచనం ఇస్తున్నారంటే, శీతోష్ణాదుల యందు అంటే సుఖ దుఃఖాల యందు మీరు ఆ సుఖ దుఃఖాలను తట్టుకునేటటువంటి శక్తి మీ దగ్గర ఉన్నదా అనేదే శాంతి. శాంతి అంటే అర్థం ఏంటండి? మనకు కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా కూడా నిలదొక్కునేటువంటి శక్తి మన దగ్గర ఉందా, అది ఉండాలట. మొదటిది దయ, రెండవది ఏంటి? రెండవది అందరూ చెప్పాలి, శాంతి. కనీసం మనం చెప్పితేలా మన లోపలికి వెళ్తుంది అది, అందుకే అడుగుతున్నాను. రెండవది శాంతి అంటే ఏంటండి? సుఖ దుఃఖాలు యందు ఓర్చుకోగలగడం, అది. ఇంకా మూడవది అనాయాస అంటున్నారు. అంటే ఏ విధమైన క్లేశాలు లేని వాళ్ళము అని అర్థం. అంటే క్లేశాలు అంటే ఏంటి? బాధలు, అలాగే కష్టాలు లేదా దోష గుణాలు అనుకున్నాం. మనలో ఉన్నాయండి దోష గుణాలు? ఉన్నాయా లేదా? ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం,
జలసి, ఇవన్నీ ఉన్నాయా లేదా? కోపము, అతి కోరిక, ఇవన్నీ కొద్ది కొద్ది మోతాదులో అయినా మనం ఉన్నాయి కదండి, కొద్ది కొద్దిగా, అంటే ఎక్కువ అని చెప్పలేము. బాగానే ఉన్నాయా? వెరీ గుడ్ అండి. మనలో ఉన్నటువంటి ఏవైనా దోష గుణాన్ని మనం బయట పెట్టామనుకోండి, ఎంత అడ్వాంటేజ్ తెలుసా అండి, అవి వెళ్ళిపోతాయట. అవునా కదండి? ఇప్పుడు సిగరెట్ ఉంది, సిగరెట్ నేను తాగను అని 10 మంది ముందర చెప్పామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ మనకు తాగాలంటే మనకేమనిపిస్తుంది? అందరి ముందే చెప్పాను, ఇప్పుడు తాగాను అనుకోండి, అందరూ ఏమయ్యా మీరు చాలా గొప్పగా చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ తాగుతున్నారు, మీరు ఇచ్చిన మాట తప్పుతారా అని అడుగుతారు కదండి. అప్పుడు మనకేమనిపిస్తుంది? అది కాబట్టి మనలో ఉన్న చిన్న చిన్న దోష గుణాలు బయటకు చెప్పామనుకోండి, ఆ తప్పులు వెళ్ళిపోతాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే మాంగళ్యం అన్నారు. మాంగళ్యం అంటే మనం ఎప్పుడు కూడా శుభాల గురించే మాట్లాడుకోవాలి. అశుభాల గురించి, మనం చెడు ఆలోచనల గురించి మనము మనసులో పెట్టుకోకూడదు. ఇవన్నీ గుర్తుంచుకోవాలండి. మన మనసులో ఉన్నాయా లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు పెట్టుకున్నాం, ఇప్పుడు మనము వాటిని మనసులోకి పెట్టుకున్నాం. ఈ గుణం ఉందా లేదా, అనాయుష ఏ విషయం. అండ్ మాంగళ్యం అంటే మనలో అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఉండకూడదు. అంటే ఏముండాలి? పవిత్రమైన ఆలోచనే మనలో. అంటే పవిత్రమైన ఆలోచన అంటే ఆ ఆలోచన అందరికీ మంచి చేయాలి, మనకు కూడా మంచి చేయాలి. దాన్నే పవిత్రమైన ఆలోచన అంటారు. అలాగే అకార్పణ్యం. అకార్పణ్యం అంటే దీనత్వం. ఈ శ్లోకం అంతా దీనత్వం గురించే మాట్లాడుతుంది. మనం ముందరికి వెళ్ళిపోతాం. ఇంకొకటి ఏదో తెలుసుకుందాం. అస్పృహ అంటే ఏ విషయం మీద ఆశ లేకుండా పోవడం. ఉన్నాయండి మనకి గుణము. ఏ వస్తువు మీద, ఏ వ్యక్తి మీద, ఏ విషయం మీద మనకు ఆశ లేకుండా ఉందా లేదా చెప్పాలి. నా గొంతు ఇంత పెద్దగా వెళ్తుంది కానీ మీరు ఇంతమంది ఉన్నారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆడియన్సే కదా ఇక్కడ. ఉందా లేదా? మరి ఏమండి ఇక్కడ ఉండద్దని చెప్తున్నారు పరమాత్మ? మళ్ళీ చూద్దాం ఈ విషయాన్ని మళ్ళీ మనము శోధిద్దాం. అండ్ ఇక్కడ చెప్తున్నారండి. సరే, ఈ 8 గుణాలు చెప్పిన తర్వాత అర్జునుడు, అయ్యా పరమాత్మ, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నాకు దయ అనేది ఉంది, ఈ 8 గుణాలలో నాకు దయ అనేది ఉంది అని ఎంతో ధైర్యంగా చెప్పేశాడండి. ఎవరి ముందర? ఎవరి మీద? ఎవరి ముందర చెప్తున్నాడు? గట్టిగా చెప్పాలి. శ్రీకృష్ణ పరమాత్మకి జై. ఇప్పుడు వస్తుంది చూడండి వాయిస్, ఇప్పుడు వస్తుంది చూడండి. సో ఇక్కడ అంటున్నారు ఏంటి, నీకు సర్వభూతాల యందు దయ ఉందా అని అడుగుతున్నారు పరమాత్మ. ఎప్పుడైతే దృఢంగా పరమాత్మ అడిగారో అర్జునుడు కొద్దిగా తగ్గాడనమాట. ఎందుకు తగ్గాడు? నిజంగానే నీకు అన్నిటి మీద దయ ఉందా అని అడుగుతున్నారు. ఆయన అన్నారు, నాకు సర్వభూతాల యందు దయ ఉంది, నాకు దయ ఉంది అని గట్టిగా చెప్పాడు. అవునా, నీకు దయ ఉందా? అవునా, నిజమేనా? ఆర్ యు ష్యూర్ అని అడుగుతున్నాడు పరమాత్మ. అప్పుడు అర్జునుడు కొద్దిగా తగ్గాడు. ఓ మై గాడ్, ఇక్కడ ఏదో ఆయన ఎక్స్ప్రెషన్, ఆయన మాటలోనే ఏదో తేడా ఉంది అని అడుగుతున్నాడు. అంటే మన మనసులో నిజంగా మనం కరెక్ట్గా ఉంటే మన వాయిస్ గట్టిగా వస్తుంది. అవునా కదండి? ఒకవేళ లేదనుకోండి, కొంచెమే ఉందనుకోండి, అప్పుడు వాయిస్ తగ్గుతుంది. అప్పుడు అంటున్నాడు, అర్జునయ్య నువ్వు ఉంది అనుకుంటున్నావు, మరి ఉందా అంటే ఆలోచిస్తున్నా రెండోసారి. ఇప్పుడు అంటారు, అయ్యా నువ్వేమో దయ ఉందంటున్నావు, నీలో నిజంగా సర్వప్రాణి మీద దయ ఉందా లేదో నాకొక్కడికి కరెక్ట్గా తెలుసు, ఎందుకంటే నేను ఋషికేశుడిని అని అంటున్నారు. ఋషికేశుడు అంటే ఎవరండి? మన మనస్సులో దాగి ఉండేవాడు, ఇంద్రియాలన్నిటినీ జయించినవాడు. ఎవరండి? జయించినవాడు అనకూడదు ఇక్కడ. ఇంద్రియాలన్నింటి యొక్క ఆధీనంలో కాదు, ఆధిపత్యం చేసేవాడు. అన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి అని చెప్పాలి పరమాత్మని ఎప్పుడు కూడా. వాటికి అధిపతి అని చెప్పాలి. మనమల్లి ఇంద్రియాలు జయించిన వాడు భీష్ముడు ఇలా అనవచ్చు, కానీ పరమాత్మని ఎప్పుడు కూడా ఆయన కింద ఉన్నవి ఇవి అని చెప్పాలి, అధిపతి అని చెప్పాలి. ఇప్పుడు అన్న నిజంగానే నీ మనసులో దయ ఉందా అని అడిగారు. ఇప్పుడు అర్జునుడు ఆలోచిస్తున్నాడు, ఓ మై గాడ్ ఇప్పుడు నేనేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన అన్నారు, నువ్వు ఉంది అని చెప్పావనుకో, నీ మనసులో ఏముందో నేను బయటకి పెట్టేస్తాను. అవునా కదండి? మనము ఎన్నో పనులు చేస్తుంటాం, మంచి పనులు చేస్తాము, చెడు ఆలోచనలు చేస్తాం. ఆ చెడు ఆలోచన చేస్తామని ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుందండి చెడు ఆలోచన చేశామని? అందరికీ వస్తాయండి, ఇందులో తప్పు లేదు, ఇందులో తప్పే లేదు. మనకు చెడు ఆలోచన వచ్చిందనుకోండి,
అది మనకి ఇంకా ఎవరికి తెలుస్తుందండి? మనసులో ఉన్న పరమాత్మకు తెలుస్తుంది. అవునా కదా? మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు కదండి. మనం ఏదైనా తెలియకుండా దొంగ పని చేస్తామనుకోండి, లేదా తప్పు పని చేస్తామనుకోండి, ఎవరు కనిపెట్టేస్తారు? కాబట్టి మనం ఏం చేయాలండి? మనం ఏదో తప్పుగా ఆలోచించేసాము, తప్పు ఆలోచన చేసేసాము, ఏదో దిక్కు పని చేసేసాము అనుకున్నాం అనుకోండి, ఆ ఋషికేశుడు లోపలే ఉండి ఆయన మనం రాసింది చిట్టాపద్దులో మన పేరు రాస్తాడు. ఆ చెడు ఆలోచన కూడా పక్కన నోట్ చేసుకుంటాడు. దానికి తగ్గట్టు కర్మ ఫలితాన్ని మనకు ఇస్తాడు. కాబట్టి మనం ఆలోచనలు చేసే ఆలోచనలు ఎలా ఉండాలంట? స్వచ్ఛమైన ఆలోచనని చేయాలంట, మంగళకరమైనటువంటి ఆలోచన చేయాలంట. మరి అమంగళమైన ఆలోచన చేసామనుకోండి ఏమవుతుంది? ఆ ఋషికేశుడు పసిగట్టేస్తాడు. మనం అనుకుంటాం ఎవరు చూడలేదులే. ఇప్పుడు ఈ బుక్ ఉందనుకోండి, దాన్ని ఇసిరి నేను పారేశాను అనుకోండి, మీరెవరు చూడకపోవచ్చు, కానీ పరమాత్మ చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు, అటెన్షన్ ఇస్తున్నారు. అయ్యా మీరు చెడు ఆలోచనలని, చెడు పనులని చేయకండి. ఎందుకంటే ఆ ఋషికేశుడు నోట్ చేసుకుంటాడు. దానికి బట్టి మనకి పనిష్మెంట్ అనేది వస్తుంది. లేదా మనసులో మంచి ఆలోచన చేస్తామనుకోండి, దానికి కూడా పరమాత్మ ఏమిస్తాడు? దానికి కూడా ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇలా చెప్తున్నాడు ఆయన. సరే, ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, సరే అయ్యా నాకు ఎటువంటి గుణాలు లేవు. ఇప్పుడు ఏమన్నాడు? 8లో ఒక్క గుణం మాత్రమే చెప్పాడు. ఆ ఒక్క గుణం బయట పెడితేనే పరమాత్మ ఏమన్నారు? నీకు దయే లేదు. ఏమో నీ స్వజనం మీద కొంచెం ప్రేమ దయ ఉండవచ్చు, కానీ సర్వభూతాల మీద నీకు దయ లేదు అని చెప్పేశాడు. ఇప్పుడు అర్జునుడు ఏమని ఆలోచిస్తున్నాడు? 8లో ఒక్కటి బయట పెట్టాను, అదే లేదన్నాడు. ఇంకా మిగతావి చెప్తే నాకు నిజంగానే అవమానం అయిపోతుంది. ఎందుకైనా మంచిది నాకేమి గుణాలు లేవు, నా జీవిత లక్ష్యాన్ని సాధించుకోవడానికి నా దగ్గర ఎటువంటి గుణాలు లేవయ్యా. ఇప్పుడు నేను మీకు శిష్యుణ్ణి అవుతాను, మీరే నాకు ఆ గుణాలని బోధించండి. ఆ బోధించి నా జీవిత లక్ష్యాన్ని నేను ఎలా నెరవేర్చుకోవాలో కూడా మీరే సెలవివ్వండి అని ఇక్కడ అర్జునుడు ఒప్పేసుకుంటున్నాడండి. అర్జునుడికి ఉన్నటువంటి దోషం ఏంటి? కార్పణ్య దోషం, అంటే దీనత్వం. అర్జునుడు ఏమనుకుంటున్నారు? అర్జునుడి యొక్క ప్రాబ్లం ఏంటండి అసలు? ఇప్పుడు మొత్తము 18 అధ్యాయాలు కూడా దేంతో చర్చ అంటే నేను యుద్ధం చేయను అని ఈయన, యుద్ధం చేయని పరమాత్మ. అవునా కదండి? ఎన్ని సూచనలు జ్ఞానం ఇచ్చినా కూడా అర్జునుడు ఇంకా వాదిస్తున్నాడు. ఎందుకండి ఇంత కష్టంగా వాదిస్తున్నాడు అర్జునుడు? అవునా కదండి? అర్జునుడికి ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే కార్పణ్యము, అంటే దీనత్వము. అంటే దీనత్వం అంటే ఏంటి? ఇంతవరకు మనకు తెలియనటువంటి పరిజ్ఞానం ఒకవేళ మీకు తెలిసి ఉండవచ్చు, సందేహం లేదు. దీనత్వం అంటే ఏంటి అంటే, ఇప్పుడు నా దగ్గర జోబిలో 100 రూపాయలు ఉన్నాయి. నేను సంతకి వెళ్ళాను. సంతకి వెళ్ళిన తర్వాత పొటాటోస్ కొనుక్కోవాలనుకున్నాను. అక్కడికి తీరా పోయిన తర్వాత నా దగ్గర డబ్బులు ఉన్నాయని నేను మర్చిపోయాను, లేదా గుర్తు చేసుకోలేదు, లేదా నా దగ్గర ఉందని నాకు తెలియడం లేదు. కాబట్టి ఏం చేశాను? ఆ వస్తువుని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేసాను. అవునా కదండి? అంటే నా దగ్గర 100 రూపాయలు ఉండుకొని కూడా నేను దాన్ని మర్చిపోయానా, లేదా గుర్తించలేదా, లేకపోతే ఏం జరిగింది, నా బుద్ధికి అంటలేదా అనేది దీనత్వం. అంటే ఒక వస్తువుని కోల్పోవడమే దీనత్వం. దీనులు అని ఎవరినంటారండి? దీనులు అంటే నాకు ఎవ్వరూ లేరు, నాకు ఎటువంటి ఐశ్వర్యము లేదు, నాకు ఎటువంటి అందము లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా దీనులే అంటారు. మరి అర్జునుడికి ఏం లేదండి? ఐశ్వర్యం లేదా, రాజ్యం లేదా, ఏం లేదు, ఏం లేదు. దీనత్వం అంటే ఏంటి? మనల్ని మనము గుర్తించకపోవడం, లేదా మనమల్ని మనం మర్చిపోవడం. అలానే అనుకున్నాం, మనమల్ని మనము గుర్తించకపోవడం, లేదా మనమల్ని మనము మర్చిపోవడం. అంటే మనల్ని అంటే మనం అంటే ఎవరు? మనల్ని అంటే ఎవరు? మనం ఎప్పుడు కూడా 2 ద్వంద్వాల్లో ఉన్నాం, మంచి చెడు, శరీరమా ఆత్మ. ఇదే ప్రశ్న అండి, ఇదే సమస్య. అర్జునుడికి ఉన్నటువంటి సమస్య, మనకున్నటువంటి సమస్య కూడా. ఈ సమస్య గురించి, ఈ పరిజ్ఞానం గురించి మనకు తెలిస్తే మనకు ఎటువంటి కష్టము రాదు అనేది వాస్తవంగా ఇక్కడ చెప్పేస్తూ ఉన్నారు. కాబట్టి అర్జునుడు ఏమనుకుంటాడు? ఎంతసేపు శరీరమే అనుకుంటున్నాడు. మరి ఏమనుకుంటున్నాడు? ఆత్మ అని గుర్తించలేకపోతున్నారు. నేను ఆత్మే, అందరూ కూడా ఆత్మలే అయ్యా, వీళ్ళు శరీరాలు కాదు. కాబట్టి వాళ్ళని చంపినా కూడా శరీరం మాత్రమే వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ ఎప్పటికీ కూడా. ఎందుకైనా మధుసూదనుడు ఎందుకు అందరి రాక్షసుని ఎందుకు చంపుతాడు? మహాదేవుడు కదా ఆయన. మరి ఎందుకు అసురుని ఎందుకు చంపుతున్నారు ప్రతిసారి కూడా?
ఎందుకు చంపుతున్నాడు? దానికి కారణం ఏంటి? చాలాసార్లు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మాట చెప్పేసి ఇక్కడ వచ్చి అందరినీ కూడా చంపేస్తున్నాడు భగవంతుడు. మరి భగవంతుడు అన్నవాడు సంహరించడంలో భగవంతుడికి లేదా రాక్షసుని సంహరించడం అనే పదానికి ఏమైనా సమన్వయం ఉందా? అర్థమైందా క్వశ్చన్? భగవంతుడు అయింది మంచి చేయాలి, కానీ భగవంతుడు అసురులకైనా మంచివాడే, అలాగే మంచి వాళ్లకు మంచివాడే కదా. మరి రాక్షసుని ఎందుకు చంపుతున్నారు? ధర్మాన్ని రక్షిస్తారు. సరే, మరి చంపకూడదు కదా, చంపకూడదు కదా. వెరీ గుడ్, మీకు తెలిసింది చెప్పండి. వెరీ గుడ్. ఎందుకు చంపుతున్నారు? శత్రువుల్ని, చెడు గుణాలని సంహరిస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీకు తెలిసింది చెప్పండి. ఏం చెప్పినా ఈరోజు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఎవ్వరు ఇక్కడ మన మీద తప్పులు పెట్టదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే పరమాత్మ ఒకేసారి చంపరండి, చాలాసార్లు చెప్పి చూస్తారు సామవేద దండోపాయాలతో. కానీ లాస్ట్లో ఏం చేస్తారు? ఎటువంటి సమయంలో ఇప్పుడు కంసుడు ఏ మాట వినలేదు, రావణాసుడు ఎంతవరకు వినలేదు కదా. అప్పుడు ఏం చేశాడు? ఆత్మని శరీరం నుంచి వేరు చేశాడు. మరి ఆత్మ అలానే ఉంది కదా, మరి సంహరించినట్లు ఎలా అవుతుంది? మరి పరమాత్మ చేతిలో సంహరించిన వాళ్ళందరికీ ఏమిచ్చారు? ఆయన సాయుధ్య ముక్తి ఇచ్చేశారు. అలా అయినా చంపించారంటే మోక్షాన్ని ప్రసాదించేశారు. మీరు ఏ లీలైనా చూసుకోండి, పూతను చూస్తారా, షట్కాసుడు చూస్తారా, అగాసుడు చూస్తారా, బగాసుడు చూస్తారా, అందరికీ కూడా కనీసం పాలు విషం పాలు ఇచ్చినటువంటి ఆమెను కూడా ధాత్రి పొజిషన్ని ఆయన ఇచ్చారు, ముక్తిని ప్రసాదించారు, తల్లి స్థానాన్ని ఇచ్చారు ఆయన. అప్పుడు ఆయన సంహరించినట్లు ఎలా అవుతుంది? అది అంటే ఆయన చేయడానికి మనం చేయడానికి తేడా ఇదే పరమార్థము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? శరీరం అనే భావిస్తున్నాం అందరూ కూడా, అర్జునుడితో సహా మనమందరూ కూడా మనం శరీర భావనలోనే 24 గంటలు ఉన్నాం, 100 సంవత్సరాలు కూడా ఉంటున్నాం. అవునా కదండి? అవునా కదా? అదే మన దాన్ని దీనత్వము అంటారు. కార్పణ్య దోషోపహత స్వభావ. అర్జునుడి యొక్క స్వభావం ఏంటి? శరీరం అని అనుకోవడం. కానీ ఆయన సంహరిస్తే ఎవరిని సంహరిస్తాడు? చెడు గుణాలని అనేటువంటి శరీరాలను మాత్రమే సంహరిస్తాడు. మరి అది కూడా సరైనటువంటి వాక్యం కాదండోయ్, అది కూడా శరీరమైన కరెక్ట్ అయినటువంటి వాక్యం కాదు. కాబట్టి సరే, ఎందుకు శరీరం అని ఎందుకు అనుకుంటున్నాడంటే ఆయనకి మోహం అనేది ఆవరించి ఉంది కాబట్టి. అందరూ మోహం 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 అంటారు. ఆ మోహం అంటే ఏంటయ్యా, మోహం అంటే ఏంటి అని చెప్తున్నారు. అంటే శరీరాన్ని మన నిజస్వరూపాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అది ఎందుకు ఉన్నారంటే ఈ ప్రకృతి యొక్క ప్రభావం, ఈ త్రిగుణాల వల్ల, సత్వ రజ తమో గుణాల వల్ల మనకు మోహం అనేది ఆవరించి ఉంది. మనకు కూడా అని మీరు నొచ్చించుకోకండి, మనకు కూడా మోహం అనేది ఆవరించి ఉంది, అదే కష్టాలకు కారణము అని మనము కన్క్లూషన్కి వచ్చేయవచ్చు. ఇందులో ఎటువంటి ఆశ్చర్యము మనకు లేదు. కాబట్టి ఇక్కడ ఈ మోహాన్ని పరమాత్మ సృష్టించాడు, మాయని కూడా పరమాత్మే సృష్టించాడు. అది మనం ఇంకో సందర్భంలో చెప్పుకున్నాం. ఇక్కడ ఎప్పుడైతే సృష్టిని సృష్టించాడో, ఈ సృష్టిని భగవంతుడు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఈ జీవరాశుల్ని, ఈ ప్రకృతిని ఎప్పుడైతే ఆయన సృష్టించారో అప్పుడు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. ఆ వ్యవస్థ ఏంటిరా అంటే మనుషుల యొక్క జీవితాన్ని నిలబెట్టడానికి, ఈ సృష్టిని నిలబెట్టడానికి కావలసినటువంటి సాధనమే ఆ వ్యవస్థ పేరే ధర్మము. ఆ వ్యవస్థ పేరేంటండి? గట్టిగా చెప్పాలి మీరు ఇప్పుడు అందరూ కూడా. చూద్దాం ఎవరు ధర్మం అంటే ఎవరు ఇష్టపడతారు. మీ వాయిస్ బట్టి నేను టెస్ట్ చేస్తాను అన్నమాట. ధర్మం అని ఎంతమంది గట్టిగా చెప్తారు? ఒకేసారి చెప్పాలి. వెరీ గుడ్. ఈ చెప్పిన వాళ్ళందరికీ కూడా ధర్మం లోపలికి వెళ్ళిపోతుంది ఈరోజు, తప్పకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ప్రతి పని చేసేటప్పుడు ఓ మై గాడ్ ఇది ధర్మమా కాదా అని ఆలోచించేటటువంటి ఆ స్పృహ అనేది మనలో వచ్చేస్తుంది. ఎంత మేలండి. ఇతరులు చెప్పకుండా మనకే మన మనసు చెప్పగలగాలి. మన మనసుకి, బుద్ధికి, ఆత్మకి, హృదయానికి, మన ఇంద్రియాలకి ధర్మం అనేది నాటుకుపోవాలి. అప్పుడే మనం ఈ జీవితాన్ని సక్రమంగా విజయవంతంగా ముందరికి తీసుకెళ్తాం, ఎటువంటి కష్టం లేకుండా అని చెప్తున్నారు. మరి ధర్మం అంటే ఏంటి అని ఇక్కడ చెప్తున్నారండి. ధారణ ధర్మముచ్యతే, ధారణ ధర్మముచ్యతే అనేటువంటి వేదవాక్యం ఇక్కడ చెప్తున్నారు. అయ్యా ధర్మం అంటే ఏంటయ్యా? చాలామంది మాట్లాడుతుంటారండి ధర్మం గురించి. ధర్మం గురించి మహాజనులు కూడా మాట్లాడారు 12 మంది. మరి ధర్మం అంటే ఏంటయ్యా? ఏంటండి ధర్మం అంటే? తెలుసుకోవాలి. మానవ జన్మ వచ్చింది అంటేనే ఈ జ్ఞానం తెలుసుకోకపోతే ఏమవుతుంది?
ఏమవుతుంది? ధర్మం అంటే ఏంటి? ఓకే, ధర్మానికి ఒక్క డెఫినేషన్ అనేది లేదండి, చాలా ఉన్నాయి. అందులో ప్రాథమికమైనటువంటి నిర్వచనాన్ని ఇక్కడ ఇస్తున్నారు. లేకపోతే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడమే ధర్మం. మొట్టమొదటి మన లక్ష్యం, పరమ లక్ష్యం ఏంటయ్యా అంటే మనిషిగా పుట్టిన తర్వాత ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అయ్యా మనం శరీరమా, మనం ఆత్మన. శరీరం అయితే ఎలా ఉంటామో ఇలా ఉంటాము, మరి ఆత్మ అని భావనలోకి వస్తే ఎలా ఉంటామో, ఈ భగవద్గీత ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నేను ఒక శరీరాన్ని పర్టికులర్గా చెప్పలేను. ఈ భగవద్గీత ఎలా ఉంటుందో ఆత్మ కూడా అలానే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. లేదా నాకు మనిషి జన్మ వచ్చేసింది, నేను ఎటువంటి జ్ఞానం లేదు, నాకు నచ్చినట్లు నేనుంటా, ఇట్స్ మై లైఫ్, నాకు తోచినట్లు చేస్తుంటా, ఇట్స్ మై లైఫ్ అని అన్నామనుకోండి, ఏమవుతుంది? అది జంతు ప్రవృత్తి అయిపోతుంది అని అంటున్నారు ఇక్కడ. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేత పశువీన రాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశువి సమాన అని ఇక్కడ చెప్తున్నారు. ఏమయ్యా, జంతువులు ఏం చేస్తాయి? ఎంతసేపు ఆహారము, నిద్ర, సంతానోత్పత్తి, రక్షించుకోవడము. మనకు కూడా 4 కామన్గా ఉన్నాయి. మనుషులకి ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి. మరి మనుషులకి జంతువులకి ఏంటయ్యా తేడా? మనిషిగా ఒక మెషిన్ పని చేయాలంటేనే మనకు కొన్ని గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయే. మరి ఇంత పెద్ద కాంప్లికేటెడ్ మిషన్ని రన్ చేయాలంటే మనకు ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదా? నాకు నచ్చింది నేను చేసుకుంటా అంటామా అంటే వాళ్ళే కష్టాలు పడతారు. అందుకే కదండి దుఃఖాలన్నీ ఇక్కడ వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి జ్ఞానానరానాం అధికో విశేషో జ్ఞానేన హీన పశువి సమాన. నేనంటానండి పశువు కంటే ఇంకా హీనం అని మనకు నేను అనట్లేదు, ఆచార్యులు అంటున్నారు. ఎందుకంటే జంతువులకి జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం లేదండి. పిల్లిని పిలుస్తాము, అయ్యా ఓ పిల్లి గారు మీకు ఇప్పుడు ఒక ఉపనిషత్ వాక్యం చెబుతాను, చక్కగా వినండి. దాన్ని పిల్లిని బోన్లో వేసేసి అహింస పరమో ధర్మ. అయ్యా పిల్లిగారు మీరేం చేయాలి? జీవులు హింసించకూడదు, మీరేం చేయాలి? హింస చేయకూడదు, అహింసే చేయాలి మీరు అని పిల్లికి బోధించామనుకోండి 1 సంవత్సరం పాటు. ఆ సంవత్సరం తర్వాత బోరు తెరిచేస్తే ఒక ఎలక కనబడితే పిల్లి ఏం చేస్తుందండి? ఎందుకండి సంవత్సరం పాటు అంటే 365 రోజులు పిల్లికి బోధించి నేను అలసి సొలసితిని కానీ ఆ జీవికి బోధపడలేదు. ఎందుకండి? పిల్లి భాషలో ఎలా చెప్తారు? సరే పిల్లి భాషలో చెప్తాము. మరి అయ్యా మీరు ఎలకని తినద్దండి అని చెప్తామా? ఇంకో పిల్లి చెప్పాలా? ఇంకో పిల్లి ఎలా చెప్తుంది? దిస్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అయ్యా కరెక్టే. ఇప్పుడు పిల్లి భాషలో చెప్పినప్పుడు దానికి అర్థమవుతుందండి. దాని ఆహారం ఏంటంటే ప్రకృతి పరంగా దాని ఆహారము అంతే అయ్యా. అందుకే జీవులకు కర్మ ఫలితం లేదు. జీవులు ఇప్పుడు సింహం అనుకోండి, ఎవరిని పడితే దాన్ని తినేయచ్చు, దాన్ని ఎవరు ఎత్తుకెళ్ళి నరకానికి వెళ్ళి శిక్షించరు దాన్ని. ఎందుకంటే వాటికి ఆ నియమాలు వర్తించవు, మనకు మాత్రమే వర్తిస్తావు. మై గాడ్, దీనికంటే జంతువు యొక్క జన్మ మేలంటారా? ఏ పని చెప్తే ఆ పని చేసుకోవచ్చు అని అంటున్నారు. మరి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండి. కాబట్టి ధర్మం అనేటువంటి వ్యవస్థను భగవంతుడు స్టార్ట్ చేశారు. ఆ ధర్మాన్ని 2 రకాలుగా విభజించారు. 1 ప్రవృత్తి ధర్మము, 2 నివృత్తి ధర్మం. ఏంటండి? ఒకటేంటి? గట్టిగా చెప్పాలి అందరూ. ప్రవృత్తి ధర్మం, 2 నివృత్తి ధర్మం. భగవంతుడు స్పెసిఫికలీ హీ జస్ట్ టాట్ 2 కైండ్స్ ఆఫ్ పీపుల్. ఒకరు ఎవరు అంటే ప్రవృత్తి ధర్మాన్ని ఎవరికి బోధించారంటే మరీచి అనేటువంటి ప్రజాపతులకు, కశ్యప, ఈ దత్త ప్రజాపతి, వీళ్ళందరికీ కూడా ఈ ప్రవృత్తి ధర్మాన్ని బోధించారు. ఆ ప్రవృత్తి ధర్మం అంటే ఏంటయ్యా అంటే మన సమాజం ఎలా నిలబడాలి, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, అలాగే మన పుత్ర పౌత్రాభి వ్యవస్థ ఎలా ఉండాలి, అలాగే ఆ సంపాదన ఎలా ధార్మికంగా మనం సంపాదించాలి, సంపాదించినటువంటి సంపదను, ధనాన్ని ఎలా ధార్మికంగా ఖర్చు పెట్టాలి, ఇనేటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రవృత్తి ధర్మం కింద వస్తాయి. మరి నివృత్తి ధర్మం అంటే ఏంటంటే మన జీవితం యొక్క లక్ష్యాన్ని, అసలు సిసలైనటువంటి లక్ష్యాన్ని సాధించేటటువంటి ధర్మాన్ని ఏదైతే ఉందో దాన్ని ఎవరికి ఇచ్చారంటే బ్రహ్మ మానస పుత్రులైనటువంటి చతుష్కుమారులైనటువంటి సనక సనాతన సనందన శరత్ కుమారులకి ఈ నివృత్తి ధర్మాన్ని భగవంతుడు బోధించారు.
మరి ప్రవృత్తి ధర్మము అర్జునుడు అంటున్నారు, అయ్యా నాకు ప్రవృత్తి ధర్మము తెలుసు, నివృత్తి ధర్మము తెలుసు అని లోపల మనసులో అనుకుంటారు. బయట పెడితే భగవంతుడు మళ్ళీ కూడా ఏమంటారు, నీకేమీ తెలియదు అని అవమానిస్తున్నారని భయంతో ఆయన ఇలా నాకు రెండూ తెలుసు కదా, సరే నాకు ఆ రెండు తెలుసు కాబట్టి నా యొక్క ప్రతిస్పందన ఏంటి అంటే నాకు జీవిత లక్ష్యం ఏంటి అనే సందేహం మొదలైంది. మరి మనకు మొదలైందండి, మనకు మొదలైందా? మన జీవిత లక్ష్యం ఏంటి? అన్నీ సంపాదించుకోవాలి, చక్కగా మంచి భార్యను పొందాలి, మంచి పుత్రుడిని పొందాలి, ఆ తర్వాత మంచిగా గ్రాండ్ ఫాదర్ అయిపోవాలి, ఆ తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి ముహూర్తంలో నా శరీరాన్ని, ఇదే అండి మన జీవితం. అవునా కదండి? ఇంతకు మించి ఏమైనా ఉందా? మనం ఆలోచిస్తున్నామా? ఎందుకు ఆలోచించడం లేదు? ఆ జ్ఞానం కోసమే భగవద్గీత మన ముందరికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం శరీర భావనలోనే ఉన్నాం కాబట్టి ఇలాంటి దశలోకి, ఇలాంటి క్రమంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అవునా కదండి? బాల్య దశ, యవ్వన దశ, వయోజన దశ, వృద్ధాప్య దశ, ఈ 4 తెలుసు మనకి. కానీ దేహాంతర ప్రాప్తి అనే ఒక దశ ఉందని మనం అర్థం చేసుకున్నామా? ఎప్పుడో అప్పుడు వింటామండి, ఎవరైనా మన ఇంట్లో కాలం చేస్తే అప్పుడు భగవద్గీత పెట్టేస్తాం. అవునా కదండి? అప్పుడు వచ్చే శ్లోకం ఏంటండి? అప్పుడు తప్ప మన భగవద్గీతను ఎప్పుడు కూడా, నాకు చిన్నప్పుడు చాలా భయం వేసేదండి. ఎప్పుడైతే ఆలోచింపజేస్తుంది ఇది అంటే అంతవరకు భగవద్గీత అనేది మనకు అవగాహన అనేది ఉంది. ఎప్పుడైతే ఎవరైనా కాలం చేస్తారనుకోండి అప్పుడు భగవద్గీతను పెట్టేస్తారు. చిన్నపిల్లలు ఏమనుకుంటారు, ఆ చనిపోవడం అనేది ఒక భయము, ఆ భగవద్గీత అనేది ఇంకా భయంతో కూడుకున్న విషయం. ఆ శ్లోకం వచ్చిందంటే నీకు భయం అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. రాత్రి పగలు నేను చాలా భయపడేదాన్ని. ఏంటంటే ఆ భగవద్గీత శ్లోకం మామూలుగా వచ్చినా కూడా, అంటే ఎలాంటి పరిస్థితుల్లో భగవద్గీతను ఉపయోగిస్తున్నామండి? చచ్చిపోయిన తర్వాత, శరీరాన్ని వదిలిన తర్వాత. ఎందుకండి భగవద్గీత? ఆయనేమో వెళ్ళిపోయాడు, వీళ్ళేమో దుఃఖిస్తున్నారు. ఆ 2 దశల్లో వాళ్ళు కూడా ఏమీ అర్థం చేసుకునే ఆ పనుల్లో ఉంటారు. ఆ భగవద్గీత దాని ప్రకారం అది వెళ్ళిపోతుంది. అది గోడలు, చెట్లు, చామలు వినాలి తప్ప మనం ఎవరు? చనిపోయిన వారు వింటారండి? ఆత్మ వింటుందా? ఉంటుందేమో, మరి నాకు తెలియదు. కాబట్టి మనం వింటామా? మనం ఏదో ఏడుస్తూ ఉంటాము, ఆ ఏడుస్తూనే పనులు చేస్తూ ఉంటాం, దహనక్రియల పని. ఇదండి భగవద్గీత. అలాంటి పరిస్థితిలో కాదయ్యా వినవలసింది. బాల్యంలో ఉంటే బాల్యంలో వినాలి, యవ్వనంలో ఉంటే యవ్వనంలో, మధ్యలో ఉంటే మధ్యలో, వృద్ధాప్య దశలో ఉంటే వృద్ధాప్య దశ నుంచి మొదలు పెట్టాలి. మనం వృద్ధులైపోయామే, మనకేమీ లేదే అనుకోకండి, అనుకోకూడదు. అప్పటి నుంచే మొదలు పెట్టాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ ప్రవృత్తి, నివృత్తి ధర్మాలన్నింటినీ కూడా ఈ 2 కేటగిరీస్ వ్యక్తికి అందరికీ బోధించారు. ఆ తర్వాత ఇక్కడ ధర్మం అనే అన్నారు. మరి యుద్ధానికి ధర్మానికి ఏంటి తేడా? యుద్ధానికి ధర్మానికి ఏంటి తేడా? ఎందుకు ధర్మాన్ని అంటే ఇక్కడ అర్జునుడికి ప్రవృత్తి ధర్మం ఏంటి అయ్యా అంటే యుద్ధం చేయడమే. క్షత్రియుడుగా ఆయన యుద్ధం చేసి ఆ ధర్మాన్ని స్థాపించాలి, ప్రజలను రక్షించడమే ఈ అర్జునుడి యొక్క ధర్మము. మరి ఆ యుద్ధ ధర్మం అయిపోయింది. మరి నా జీవిత లక్ష్యం సంగతి ఏంటి? పరమాత్మ కనబడితే ఏమడుగుతామండి? నాకు 6 అంతస్తుల భవనం ఇమ్మంటామా అండి? ఇమ్మంటామా? మనం అదే అడుగుతాం. లేదా 7 వారాల నగలు అడుగుతామా? లేదా 10 వారాల నగలు అడుగుతామా? లేదంటే నీ ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలని అడుగుదామా? పరమాత్మ కనబడితే ఏమని అడగాలండి? నువ్వే కావాలి అని అడగాలి. ఏమని అడగాలి? పరమాత్మ కనబడితే ఒక రాజ్యంలో ఇంతే అంటండి, ఆ రాజు శాంక్షన్ చేసేసాడు. ఆ రోజు ఆయన జన్మదినము, అన్ని వస్తువుల్ని రాజ్యంలో మహాసభలో ఇలా ముందర పెట్టేశారనమాట. ఎవరికి కావాల్సిన వస్తువులు వచ్చి తీసుకోండి అని చెప్పేశారట. టైం లేదని ఫాస్ట్గా చెప్పేస్తాను. అలా ప్రకటన ఇచ్చేశారట. అందరూ ఇక్కడ బంగాలు, వజ్రాలు అన్నీ ఇక్కడ పెట్టేశారు. ఆ రోజు జన్మదినం కదండి, మీకు ఏం వస్తే ఎత్తుకొని వెళ్ళిపోండి, మీకు ఎంత ఎత్తుకోగలరో అంత తీసుకెళ్ళిపోండి అన్నారట రాజు. అందరూ ఏం చేశారు? చెప్పడమే ఆలస్యం, అన్నీ వచ్చి పరిగెత్తుకొని చేతుల్లో ఎంత వీలవుతుందో అంత పరిగెత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఒక్కరు మాత్రమే, ఇలా తెలివైన వాడు మాత్రం ఏం చేశాడు? వెళ్ళి ఆ రాజునే ముట్టుకునేశాడట. రాజును ముట్టుకున్న తర్వాత, అయ్యా మీరందరూ ఎత్తుకొని పోతున్నారే, మీరందరూ ఆపండి, ఇది ఈ సంపద అంతా రాజుకు సంబంధించింది కాబట్టి రాజుని ముట్టుకున్నాను అనుకోండి, ఆ సంపద అంతా నాకే, కాబట్టి మీరందరూ ఇక్కడ పెట్టేసి దయచేసి మీ ఇంటికి ఖాళీగా ఉత్త చేతులతో వెళ్ళిపోండి అన్నాడట. కాబట్టి పరమాత్మ కనబడితే ఏం అడగాలండి మనము? ఆయన దగ్గర అన్ని సంపదలు ఉన్నాయి కాబట్టి ఆయన్నే అడిగేయాలన్నమాట. ఇది షార్ట్ కట్ చెప్పేసాం ఈరోజు, అయిపోయింది. కాబట్టి యుద్ధానికి ధర్మానికి ఇదే సంబంధం. కాబట్టి అర్జునుడి యొక్క ధర్మ సమూఢ చేత, అయ్యా నేను ప్రవృత్తి ధర్మాన్ని ఆచరించాలా లేదా నివృత్తి ధర్మాన్ని ఆచరించాలా లేదా రెండూ చేయాలా? మరి నా జీవిత లక్ష్యాన్ని కూడా మీరు చెప్పి వెళ్ళాలి అన్నారు. వెంటనే చెప్పిన వెంటనే అప్పుడు భగవంతుడు ఏమన్నారట?
అయ్యా మీరేం అర్జునుడు అన్నాడట, మీరు నాకు ఏది ధర్మమో, నాకు ఏది మంచిదో, ఏది శ్రేయస్కరమో ఆ దారిని నాకు సూచించండి. మీరు చెప్పే ఉపదేశం నాకు నా యుద్ధ సమస్య తీరాలి, అలాగే నా జీవిత లక్ష్యం కూడా. ఇది తెలివైన వాడి లక్షణం అండి. ఇది పరాకాష్ట అర్జునుడి యొక్క ప్రజ్ఞకు. అవునా కదండి? అవునా కదా? మనమైతే ఏమడుగుతాం, అయ్యా నేను యుద్ధంలో విజయం పొందాలి, ఆ తర్వాత ఆ సంపదలన్నీ నేను దోచుకోవాలి. ఇది కాదండి, నా లక్ష్యాన్ని చెప్పండి అని. అసలైనటువంటి ధనం అంటే అదే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ జగద్గురువుని అడుగుతున్నారు. కృష్ణం వందే జగద్గురు అనేశారు. ఆ వసుదేవసుతం దేవం కంసచాదూరవర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నాడట. మనం అలా అన్నాం అనుకోండి, పరమాత్మ ఏమంటారు, అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఋషికేశుడు అంటే వెరీ గుడ్. మీరు గుడాకేశుడు అంటే అర్జునుడికి వస్తారు, మీరు పరమాత్మ అన్నాడు, అలాగే అలాగే అంటారు. మరి అందుకని ఏమన్నాడు ఇక్కడ, శిష్యస్తేహం శాదిమాం త్వాం ప్రపన్నం అన్నారు అర్జునుడు. అయ్యా నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా, మీరు నాకు చెప్పండి అంటున్నారు. అయ్యా మీరు జగద్గురువు అని అనడం లేదు, అయ్యా నేను మీ శిష్యుణ్ణి, నేను మీ తమ శిష్యేవా, నేను మీ శిష్యుణ్ణి అంటే ఏమవుతుంది, పరమాత్మ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు జగద్గురువు అంటే, అవునా నువ్వు నన్ను జగద్గురువు అన్నా, అభయహస్తం చూపిస్తారు, అంతకుమించి ఏం చేయరు. కానీ ఇక్కడ అర్జునుడు ఎంత తెలివిగా ఏమంటున్నాడు, శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. అయ్యా నేను మీ శిష్యుణ్ణి, మీ శరణాగతి పొందుతున్నాను, నాకు ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో నాకు ఉపదేశాన్ని చేయండి. ఒక హోటల్కి వెళ్ళారండి ఒక భిక్షగాడు. ఇది ఎలా ఉందంటే ఇంకొక ఫన్నీ స్టోరీ, టైం లేకపోయినా కూడా ఒక భిక్షగాడు ఒక హోటల్కి వెళ్ళాడట. అయ్యా కొంచెం ధర్మం చేయరా అన్నారట. అప్పుడు దోశలు ఇడ్లీలు అన్నీ చేస్తున్నారు ఆ హోటల్లో. వెళ్ళగానే ఆ హోటల్ యజమాని అన్నారట, ఆయన చూసి అయ్యా మీరు ఏదో నాకు సహాయం చేయండి, మీరు చూస్తే చాలా మంచివారు ఉన్నట్టున్నారు అంటే, ఏ బేరర్ ఇలా ఇతనికి ఇడ్లీ వడ ప్యాక్ చేయి అన్నారట. అబ్బా ధర్మప్రభువులు మీరు, ఎంత మంచి బుద్ధండి మీకు, ఎంత ఔన్నత్యం అండి, రే ఈసారి మసాలా దోశ కూడా ప్యాక్ చేయండి. అబ్బా మీ అంటే మంచి వ్యక్తి నేను ఎక్కడా చూడలేదండి, ధర్మప్రభువులకే మీరు మించిపోయినారంటే, అయ్యా బేరర్ పెసరట్టు ఇంకా ఏమేమి టిఫిన్లు ఉన్నాయో అన్నింటినీ ప్యాక్ చేసి అన్నారట. ఇంకా ఈ భిక్షం అడుక్కునేవాడికి ఎంత సంతోషం వేసిందంటే ఆయన చెప్పేసి వెళ్ళిపోయారట. ఈయన బేరర్ దగ్గరికి వెళ్ళి ఆ వెయిటర్ దగ్గరికి, అయ్యా నాకు ప్యాక్స్ అన్ని ఇచ్చేయంటే, ఎందుకు ఇవ్వాలి, నేనేమి ఇవ్వను అన్నాడు. మరి ఓనర్ దగ్గరికి వెళ్ళారట, అయ్యా మీరే కదండి ఇడ్లీ అన్నారు, పెసరట్టు అన్నారు, మసాలా దోశ అన్నారు, ఇవ్వండి. నువ్వేదో వాగావు, నేను కూడా ఏదో వాగాను. నువ్వేమన్నావు, నువ్వు ధర్మప్రభులు అన్నావు, నేను ఉప్మా పెసరట్టు అన్నాను. నువ్వు ఔన్నత్యం అన్నావు, నేను ఇడ్లీ వడ అన్నాను. ఇలా నువ్వు అన్నావు నేను అన్నాను, సరిపోయింది వెళ్ళిరా అన్నాడట. అలా మనము జగద్గురు పరమాత్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు జగద్గురువి అంటే మనం వెళ్ళి బోధించేస్తాడా, ఉపదేశం చేస్తాడా భగవంతుడు? ఎటువంటి పరిస్థితిలో చేయడు. అప్పుడు ఏమనాలి, శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. అయ్యా నేను మీకు శిష్యుణ్ణి, నేను సంపూర్ణ వినయంతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, దయచేసి నాకు ఉపదేశం చేయండి అని అడిగితే పరమాత్మకు ఉండేటువంటి అనేక రూపాలలో ఆ జగద్గురు రూపం అనేది బయటకి వస్తుంది. అవునా కదండి? అమ్మ అంటేనే కదండి అమ్మతనం బయటకు వస్తుంది. అలాగే పరమాత్మలో కూడా మీరు జగద్గురువు అని మనం ప్రార్థిస్తే జగద్గురువు బయటకి వస్తాడు. వచ్చి మనకి ఏ ఉపదేశం కావాలో ఆ ఉపదేశాన్ని మనకు చేసి పెడతారు అని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాదండి, షాదిమాం త్వాం ప్రపన్నం. షాది అంటే నన్ను శాసించండి. మీరు ఏమంటారు, ఇది చేయాలా అది చేయాలా కాదు, నన్ను శాసించండి, ఇదా అదా లేదా రెండునా, ఏది శ్రేయస్కరం అని నన్ను శాసించండి అన్నారు. అన్న ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా గమనించాలి. శాసించడానికి పరమాత్మయమైన రాజు అండి, చక్రవర్తిన. మరి ఇక్కడ ఎవరు రాజు? ఇప్పుడు చూద్దాం ఎవరు చెప్తారు. రాజు ఎవరండి ఇక్కడ? రాజు ఎవరు? యుధిష్ఠిర్ మహారాజు, ధర్మరాజు కదండి రాజు. మరి ఈయనని ఎందుకు శాసించండి అని అంటున్నారు? ఎప్పటికైనా మనకు అనుమానం వచ్చిందా? మీరు నన్ను షాదిమాం త్వాం ప్రపన్నం అంటే మీరు నన్ను శాసించడానికి ఆయనే ఎవరయ్యా? ఇక్కడ ఉండేది ఎవరు? మన యుద్ధం అంతా రెడీ అయిపోయింది, ఆ చక్రవర్తి ఏదో నీకు ఆదేశం ఇచ్చాడు నిన్ను యుద్ధం చేయమని. ఇప్పుడు శాసించడానికి ఆయన రాజా లేదా గురువా? మరి గురువు దగ్గరికి వెళ్ళి మీరు గురువు, కృష్ణ దగ్గరికి వెళ్ళి పరమాత్మ దగ్గరికి వెళ్ళి మీరు గురువు, నన్ను శాసించండి అంటే ఏమైనా అర్థం ఉందా? రాజు ఆల్రెడీ శాసించేశారు, అయ్యా నువ్వు యుద్ధం చేయి. మరి పరమాత్మను ఎందుకు అడుగుతున్నారు? ఈ అనుమానం మనకి ఎప్పుడైనా వచ్చిందా? రాజశాసనం ఒకటి, గురు శాసనం ఒకటి. గుర్తుపెట్టుకోండి, రాజశాసనం అంటే ఏంటి, గురు శాసనం అంటే ఏంటి. రాజశాసనం అంటే ఏం తెలుసా అండి? ఇప్పుడు చూడండి, మన గవర్నమెంట్ ఉన్నారు, చీఫ్ మినిస్టర్ ఉన్నారు, మనకు రోడ్ల మీద నడిచిన దానికి ట్యాక్స్ కట్టమంటారు. అవునా కదా? ట్యాక్స్
పన్ను, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఇవన్నీ విధిస్తారు. దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కట్టి తీరాలి. మరి గురు శాసనం ఏంటి? గురువు కూడా శాసనం చేస్తారు. ఏంటి? మనకి ఏది మంచిదో గురువు మనకు తగ్గట్లుగా, మన సందర్భానికి తగ్గట్టుగా ఆయన మనకు ఉపదేశం చేస్తాడు. ఆ ఉపదేశం చేసిన దాంతో పాటు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆ సమస్యకు పరిష్కారం అనేది గురువు మాత్రమే చేయగలడు. చూడండి, గురువు ఒక చిన్నపిల్లవాడిని ఇప్పుడు చదివిస్తున్నాడు, ఒక వాక్యం రాయమన్నారు. ఆ వాక్యం రాసిన తర్వాత ఆ వాక్యంలో ఏమైనా తప్పులు ఉంటే గురువు ఏం చేస్తాడండి? సరిదిద్దాడు. అయ్యా ఈ వాక్యాన్ని ఒక 20 సార్లు రాసి తీసుకుని రాపో అంటాడు. మరి ఆ రాజు అయితే ఏం చేస్తాడండి? తప్పు చేస్తే శిక్షిస్తారు. మరి రాజుకి గురువుకి ఎంత తేడా ఉంది చూడండి. కాబట్టి గురువు ఎప్పుడు కూడా మన జ్ఞానాభివృద్ధికి, సర్వోన్నతోభివృద్ధికి గురువు ప్రయత్నం చేస్తారు, ఇష్టంగా ఉంటారు. మరి రాజశాసనాన్ని మనం ఈ గవర్నమెంట్ చేసేటటువంటి అమెండ్మెంట్స్ అన్నింటినీ కూడా మనం కమెంట్స్ చేస్తాం కదండి, అలా ఉంటుంది. కాబట్టి రాజు కంటే ఇక్కడ గురు శాసనం అనేది చాలా ఉన్నతమైనది. గురువు పర్సనల్గా తీసుకుంటాడండి మనల్ని. మరి రాజు తీసుకుంటాడండి, అయ్యా నువ్వు కట్టాలంటే కట్టాలి, నువ్వు ఇల్లైనా అమ్ముకో ఒళ్ళైనా అమ్ముకో అనేస్తారు తప్ప మన మీద దయ చూపించారు. కానీ గురువు మాత్రం చూపిస్తారు. కాబట్టి ఇలాంటి ప్రసక్తిని, కాబట్టి ఇలాంటి సందర్భాన్ని మనం సరే ఇప్పుడు అర్జునుడికి కృపయ, ఆయనకు దీనంలో ఉన్నాడు. మరి మన స్థితి ఏంటి? ఈ శ్లోకాన్ని మనకెందుకు చెప్తున్నారు? అర్జునుడికే చెప్తున్నారా? ఈ శ్లోకాన్ని మనకే చెబుతున్నారు. అర్జునుడికి ఓవైపు చెప్పారు, ఆ తర్వాత మిగిలిన పర్సంటేజ్ అంతా కూడా మనకే చెప్తారు. మనకెందుకు చెప్తున్నారు? కార్పణ్యం అనేది మనలో ఉంది కాబట్టి. ఏంటి ఆ కార్పణ్యం? ఈరోజు డిస్క్లోజ్ చేయబోతున్నాము. 5 నిమిషాలు మనం ముగిస్తున్నాము. మన కార్పణ్యం అంటే ఏంటి అంటే మన స్వరూపాన్ని మనము గుర్తించలేకపోతున్నాము. ఇలా వెళ్తూ ఉన్నారు పరమానంద శిష్యుల్లో. 10 మంది శిష్యుల్లో ఒకరు తప్పోయారు, ఇంకొకరు ఏం చేశాడు? అందరినీ లెక్క పెడుతూ ఉన్నాడు. వాడిని లెక్క పెట్టకుండా ఎదుటి వాళ్ళని లెక్క పెట్టి, అయ్యా 9 మందే ఉన్నారు, ఒకరు తప్పిపోయారు అని తెలుస్తున్నారు. మరి అందరినీ లెక్క పెట్టి ఆ ఏల్ని ఇలా తిప్పుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? 10వ వాడు వస్తాడు. అలాగే మనం ఈ భౌతిక సంతోషాల కోసం మనం ఈ శరీరంతో బయటికి చూస్తున్నామే తప్ప ఇలా చేయిని లోపల పెట్టి చూసుకోవడం లేదు. అదే చెప్తున్నారు. అయ్యా ఇక్కడ కార్పణ్యం అంటే మనుషులకు ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే మనం శరీరం అనే గుర్తుంచుకున్నాము తప్ప ఆత్మస్వరూపం, మన నిజస్థితి ఇదే, మన నిజ స్వరూపం ఇదే. మనకు ఉన్నటువంటి మంచి గుణాలు ఏవైతే సుగుణాలు ఉన్నాయో, ఆనందం, సచ్చిదానంద విగ్రహం అని మనం చెప్పేశారో, ఆ దివ్యమైన స్వరూపాన్ని మనము గుర్తుంచుకోలేక బయటకు వెళ్ళి ఆనందం కోసము ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే మనము శరీరం కాదు అనేటువంటి అవగాహన మనలో లేదు కాబట్టి. అందుకే భగవద్గీత నడుస్తుంది. ఇదే మోహం అని చెప్తున్నారు, ఇదే కార్పణ్యం, ఇదే దీనం అని అంటున్నారు. కాబట్టి మనకుండే సమస్య ఏంటి? దీన స్థితి, కార్పణ్యము. అది ఒక్కటే అండి, ఇంకేమీ లేదు. ఎప్పుడైతే మనము ఈ శరీర స్థితిలో లేకుండా ఆత్మస్థితిలో ఉంటే సంపూర్ణమైన జ్ఞానం, సంపూర్ణమైనటువంటి ఆనందం అండ్ నిత్యంగా మనం ఎప్పుడు కూడా ఉంటాము. ఈ భావనలోకి ఎవరైతే 24 గంటలు స్పృహలో ఉంటారో ఆ స్థితిలో కర్మను చేయాలి అని కర్మయోగం మనకు నెక్స్ట్ అధ్యాయంలో వివరిస్తుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, మన యొక్క నిజస్వరూపము ఏంటి? ఆత్మస్వరూపము, ఆనంద స్వరూపము, జ్ఞానస్వరూపం. జ్ఞానం అంతా మనలో ఉందండి, ఎవ్వరూ చింతించవలసిన అవసరం లేదు. కాకపోతే మరి ఎందుకు భగవద్గీత వచ్చి మీనామాత చెప్పేది ఎందుకు వింటున్నాము అంటే రిఫ్రెష్ చేసుకోవడానికే, మనలో ఉన్నటువంటి ఆ పొరని తొలగించుకోవడానికి కోసమే మనము చేస్తున్నాం. కాబట్టి ఇట్లా దివ్యమైనటువంటి ఈ సచ్చిదానంద విగ్రహం మనమైండుకొని ఈ శరీరాన్ని పోషించుకుంటూ ఆ శరీరం వల్ల ఎన్నో తప్పులు చేస్తూ ఆ కర్మ సిద్ధాంతంలోనికి మనము వెళ్ళిపోతున్నాం. కాబట్టి అలాంటి దోషాన్ని పూరించడానికే ఈ అగ్ని లాంటి జ్ఞానాన్ని భగవంతుడు ప్రబోధిస్తున్నారు అర్జునుడికి, అలాగే మనకు కూడా. అవునండి, టైం వచ్చేసింది నాకు తెలిసి. కాబట్టి ఈ కాబట్టి మనం కూడా ఏం చేయాలి? అర్జునుడు ఎలా అయితే పరమాత్మని జగద్గురువుగా ఆశ్రయించారో మనము కూడా ఆశ్రయించాలి. మన స్వభావం అంటే ఇన్ జనరల్ చెప్తానండి, మనకు ఎవరైనా ఏమైనా చెప్తే వినాలి అనే స్వభావం తక్కువ ఉంది. అయ్యా వాళ్ళేది చెప్పడం, నాకు నచ్చింది నాకే తెలుసు, నేనే తెలుసుకుంటా, నాకే జ్ఞానం ఉంది అనేటువంటి స్వభావము అంటే మీ అందరికీ కాదు, అంటే ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. కాబట్టి అలాంటి స్వభావం ఎక్కువ ఉంటుంది కదండి. అలాంటి స్వభావంలో మనము గురువుని ఆశ్రయించలేము. మనకు ఉన్నటువంటి సందేహం ఏంటండి? నేను శరీరమా ఆత్మ? మనం ఎంతసేపు ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటున్నామా? లేమా?
సరే లేదు అనుకున్నాం. మరి ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి సాధించాలి సాధించాలని ఎందుకు అనుకుంటున్నాం? అంటే లేదు కాబట్టి. అంటే దీనస్థితి అని ఒప్పుకున్నామా ప్రాథమికంగా? ఇప్పుడు వచ్చిందండి కార్పణ్యం, ఇప్పుడు వచ్చింది దీనస్థితి. ఇది మనది కూడా ఇదే సమస్య. మన దగ్గర ఉండుకొని లేదని ఎందుకు మనము అనుకుంటున్నాము అని ఇక్కడ వివరణ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎలా అంటే మనకి ఎన్నో సందేహాలు వస్తాయండి, కానీ సందేహాలు ఉన్నా కూడా మనం తీర్చుకోము. ఎందుకంటే మనకి ఈగో అహం అనేది అడ్డం వస్తుంది అనమాట. అప్పుడు ఎలా అనిపిస్తాము, అక్కడ ఉన్నాడటండి ఒక వ్యక్తి అడవి మార్గంలో వెళ్తూ ఉన్నాడట. అయిపోయింది, 2 minutesలో ఈ స్టోరీ కంప్లీట్ చేసేద్దాం. అడవి మార్గంలో వెళ్తూ ఉంటే ఆయన కాలు తగిలి కింద పడిపోయాడట. ఆ మధ్యరాత్రిలో ఎవ్వరూ లేరు. ఇలా నడిచి నడిచి ఆయన కాళ్ళు అలసిపోయాయి. ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు, ఒక వృక్షం కింద కూర్చున్నాడు. ఇంకా నడవలేదు, మాట్లాడలేదు, చాలా వీక్ అయిపోయాడు, చెమటలు పట్టేస్తున్నాయి. అప్పుడు ఆయన దేవుడిని ప్రార్థించాడట. అయ్యా ఇక్కడ ఎవరైనా, దేవుడినే కాదు ప్రార్థించాడు, ఇక్కడ ఎవరైనా ఉంటే బాగుండు, నాకు కొద్దిగా ఆహారం ఇస్తే బాగుండు అన్నాడట. వెంటనే ఆహారం ప్రత్యక్షమైందట. అమ్మయ్య అని హాయిగా తినేశాడట. తినేసిన తర్వాత నాకు చాలా నిద్ర వస్తుంది, ఇక్కడ మంచి